నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, వారాహి గుప్త నవరాత్రులు అయితే ముగింపుకు వచ్చాయి. ఎవరైతే నవరాత్రులు జరుపుకోలేదో వాళ్ళకి ఈ చివరి రోజు చాలా ప్రత్యేకమైనది, శక్తివంతమైన రోజుగా భావిస్తారు కదా. మళ్ళీ ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి? ఈ నవరాత్రులు చేసుకోలేని వారు ఆ రోజుని వినియోగించుకోవాలి, అలానే ఆ రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలి? అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిచ్చే విభావయే భవానీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి వారాహి అమ్మవారు 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటాము. వారాహి అమ్మవారు రాత్రులు సంచరిస్తుంది అంటాం కదా. అవును. అంటే గ్రామ దేవతలు ఎవరైనా సరే రాత్రులే సంచరిస్తారు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా బెజవాడకి గ్రామదేవత కాబట్టి రాత్రులు సంచరిస్తుంది. అంత మాత్రాన రాత్రులే పూజ చేయాలి అని కొంతమంది యూట్యూబుల్లో చెప్తున్నారు వారాహికి. కానీ బెజవాడ కనకదుర్గమ్మకి రాత్రులే చేస్తున్నామా? పగలు చేస్తున్నాం. అలాగే వారాహి అమ్మవారు అసలు స్వయంభూ కాశీలో ఉంది. కాశీలో వారాహి అమ్మవారి గుళ్ళో పగలే చేస్తాం, రాత్రులే అని కాదు. రాత్రులే చేస్తారు అని విన్నాం కదా. కాదు, అదే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కాశీలో కూడా కాశీలో పగలు దర్శనాలు పొద్దున్న నుంచి 5 నుంచి మార్నింగ్ 9 లోపల దర్శనాలు, మొత్తం పూజలు అన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే రాత్రులు కూడా మనం చేసుకోవచ్చు, భగవంతుడిని ఎప్పుడైనా చేస్తాం పగలు రాత్రులు. సరే, ఇకపోతే ఈ గుప్త నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా లేదా అని డౌట్ ఉంది. అందరూ చేసుకోవచ్చు. ఉపాసకులే ఎక్కువగా, అంటే బయట బాహ్యంగా బయట బిల్డప్లు ఇవ్వకుండా మామూలుగా వాట్సాప్లో పెట్టి ఇలా చేస్తున్నారు కదా, ఆర్భాటంగా చేయకుండా గుప్తంగా చేసుకోవచ్చు, సీక్రెట్గా అనమాట. సీక్రెట్గా చేసుకోవాలి అంటే అవసరమైన వాళ్ళే చేస్తారమ్మా దీన్ని. ఇది ఆషాఢ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు చేస్తారు. ఈ 8 రోజులు ఏవో కారణాల వల్ల చేయలేకపోయినటువంటి వాళ్ళు ఆఖరి రోజున మిస్ కాకూడదు. 9వ రోజున నవమి ఆ రోజు. అందువలన మహిషాసుర మర్దిని ఎలాగైతే అమ్మవారు 9వ రోజున మనకు పవర్ఫుల్లో దేవి నవరాత్రులు శరన్నవరాత్రుల్లో, ఆ విధంగా వారాహి అమ్మవారికి 9వ రోజున చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలంటే తలంటి స్నానం చేసి ఉదయమే నిద్రలేచి ఎర్రని చీర కట్టుకొని అమ్మవారికి కలసం, ఎర్రని చీరను కలసంగా పెట్టి లేదా ఆకుపచ్చ రంగునైనా కలసంగా పెట్టి మామిడాకులు పెట్టి ఎండు కొబ్బరికాయ దాని మీద జాకెట్ మొక్క పెట్టి ఒక పసుపు కొమ్ముని మనం దాని కలసానికి కట్టాలి. పసుపు కొమ్ముల దండ అమ్మవారి పటానికి వేయొచ్చు. ఆ తర్వాత అమ్మవారు ఎవర్రా ముందు తెలుసుకోవాలి. వరాహస్వామి యొక్క లోపల ఉన్నటువంటి శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ, అంటే లక్ష్మీదేవి. వరాహస్వామి అంటే విష్ణుమూర్తి కాబట్టి మహాలక్ష్మి తల్లి కాబట్టి సకల సంపదల్ని ఇస్తుంది. అందువలన ఈమెకి ఎవరికైతే భూతగాదాలు, భూములు ఇంకా ఇల్లుకు డబ్బులు ఇచ్చాము, ఇంకా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయట్లేదు, వాడి కబ్జా చేశాడు, నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు వారాహి అమ్మవారు పూజ చేసుకుంటే కట్టేసుకుంటారు. అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉన్నాయని ముందు గుళ్ళు కల్చర్ పోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు వారాహి అమ్మవారు ఏదో కాశీలో ఉంది, ఎప్పటి నుంచో ఉంది, అలాంటివి పర్వాలేదు. ఎవరు పడితే వాళ్ళు బిజినెస్ కోసం వారాహి గుడి, ప్రత్యంగర గుడి, రాజశ్యామల గుడి అని చిన్న చిన్న గుళ్ళు కట్టేసి హోమాలని ఇవన్నీ చేస్తే నిత్యం అందులో మళ్ళీ కొంతమంది ఏకంగా పెద్దవాళ్లే మళ్ళాను విస్కీ బాటిల్ వేసి విస్కీ వేయడాలు కూడా వేయొచ్చు అనడం, ఇలా ఎవరిష్టం వచ్చినట్టు అలాంటివి చేయకూడదనమాట. నిజంగానే కనుక ఎవరైతే నేను చెప్పినట్టుగా 9వ రోజున ఆఖరి రోజున ఇంట్లోనే మీరు చేసుకుంటే, ఇల్లు కొనుక్కోకపోతే నన్ను అడగండి, స్థలం కొనుక్కోకపోతే నాకు అడగండి. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయల పూజతో 100 ఖర్చు అవుద్ది. ఎంత అవుద్దమ్మా పూజకి? ఎంతన్నా పెట్టచ్చు. కలసం పెడతాము. తర్వాత ఈ యొక్క తమలపాకులో వినాయకుడిని, పసుపు వినాయకుడిని తయారు చేస్తాము. వినాయకుడిని తయారు చేసి ఓం గణేశాయ నమః అంటూ మనం పూజ చేస్తాము. పసుపు కొమ్ములు ఖర్చు అవుతాయి. పసుపు కొమ్ముల దండ వేసుకుంటాం అమ్మవారికి. అండ్ నైవేద్యం ఏం పెట్టాలి అంటే, చాలామంది ఈ యూట్యూబుల్లో మొదటి రోజు నైవేద్యం, 2వ రోజు నైవేద్యం అని వండేసి పెట్టేస్తున్నారు. ఇది పాయసాన్నం, చక్కెర పొంగలి, ఇలా అంత నిజంగానే అలా చేయాలేమో అని మామూలు సామాన్య భక్తులు పాపం మేము చేయలేమని పూజ మానేసేవాళ్ళు ఉంటారు. ఎంతసేపు మనం పూజ ఎక్కువ చేయిస్తూ ఉండాలి దేవతల్ని. సప్తమాతృకల్లో ఒకటి ఆమె కాబట్టి ఆమెకి బెల్లం నైవేద్యం పెడితే చాలమ్మ, లేదా పెసరపప్పు వేసి అన్నం నైవేద్యం పెడితే చాలు. ఏమీ లేదనుకోండి, పళ్ళు పెడితే చాలు.
ఇప్పుడు వీడేం పంతులురా, వీడేం గురువురా, సింపుల్గా చెప్తున్నాడు. 2 పుష్పాలు ఒక పండు పెడితే, ఇంత చిన్న బెల్లం ముక్క పెడితే ముందు చేసేవాడికే సాటిస్ఫాక్షన్ ఉండదు. వాడికి ఉంటుంది నిండుగా పెట్టాలి, ఎక్కువ పూలు పెట్టాలా, ఎక్కువ ప్రసాదాలు పెట్టాలా, అప్పుడు బాగా చేసినట్టు పూజ అనుకుంటారు. కాదు, అమ్మవారు చూసేది బాగా మంత్రాలు చదివితే కూడా కాదు, అమ్మవారిలో తాదాత్మ్యం చెందాలి. రామదాసు రాముడిని చూడగానే ఎలాగైతే లీనమైపోయాడో, మీరాబాయి సక్కుబాయి అలా చూడగానే పరవశించిపోయారో, మనసు పరిమళించనే తనువు పులకరించనే అని పాటలు ఎందుకు ప్రాచీన గాయకులు రాశారు. ఆ విధంగా అమ్మవారిని చూడగానే తన్మయత్వం చెందాలి, మనసు పులకరించాలి. తల్లి, నా తల్లి అయిమ వారాహి అమ్మవారు లక్ష్మీ తల్లికి చేస్తున్నాను నేను అని ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతామో ఆటోమేటిక్ మన కర్మలన్నీ అమ్మవారి చూపుతో భస్మం అయిపోతాయి. అంటే ఏంటి, అమ్మవారు చూస్తుందంటే అందరూ మళ్ళీ జనానికి డౌట్లు రావచ్చు. అమ్మవారు ఎదురుగుండా కూర్చొని నాతో మాట్లాడుతుంది, కనబడుతుంది. ఈ మధ్యకాలంలో ఎంత చెడగొట్టేశారంటే జనాల్ని, హోమం చేస్తుంటే హోమం ఫోటో తీసుకోవట్లేదు జనాలని అందరినీ. అక్కడ అమ్మవారు ఆ అగ్నిని మాత్రమే తీసి అమ్మవారు వస్తుందండి, అందులో అమ్మవారు వస్తుందండి, ఆ పువ్వులాగా ఏనుగులాగా అమ్మవారిలా కనబడుతుందండి అని మంచోళ్ళు కూడా చెడిపోతున్నారమ్మా. అది మనం చూసే రూపాన్ని బట్టి అలా కనబడుతుంది, అమ్మవారు ఏం రాదు అందులో. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా వినొద్దు, నమ్మొద్దు, వాళ్ళు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఓన్లీ మనం పూజ చేసి నైవేద్యం ఏదైనా పెట్టచ్చు ఏమా, బెల్లం ముక్క అయితే చేస్తే. అమ్మవారు వారాహి అష్టోత్తరం ఉంది, వారాహి మంత్రాలు ఇప్పుడు అందరికీ వచ్చు. ఉగ్రదేవత కాబట్టి చదవకూడదు అని ఏమి లేదు, దర్జాగా చెప్తున్నాం, చదువుకోవచ్చు చక్కగా. అమ్మవారికి లేదు, నా అమ్మవారి లలితా సహస్రనామాలే చదవచ్చు. చేసి కుంకుమ చేసి హారతి ఇచ్చేసి చేస్తే సరిపోతుంది. తప్పకుండా గురుగారు. వారాహి నవరాత్రులు ముగింపుకు వచ్చాయి, మళ్ళీ చివరి రోజుని ఎలా వినియోగించుకోవాలి మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా 9 రోజుల ఫలితం వచ్చేస్తుంది మళ్ళా. అవును, 9 రోజుల ఫలితం వస్తుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.